నమః శివాయ. మాకు ఒక అద్భుతం జరిగింది. ఓం నమః శివాయ ఫ్రమ్ గుడ్ మార్నింగ్ అందరికి. సో మేము ఈరోజు లేచి కొద్దిగా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మేము త్రివేణి సంగంకి స్నానం కోసం ట్రై చేస్తున్నాము. అది కుదురుతుందో లేదో తెలీదు, ఎందుకంటే ఇక్కడ ఈ పాంటూన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఇక్కడ క్లోజ్ ఉంది. వీళ్ళు ఏదో మూమెంట్ కోసం క్లోజ్ చేశారంట, అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి క్లోజ్ చేయాలని, దానికోసం క్లోజ్ చేశారు. సో మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం, ఆ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తాం ఓపెన్ చేసే వరకు. హాఫ్ అన్ అవర్ అవుతుంది అన్నారు వాళ్ళు ఓపెన్ చేయడానికి. సో వీఆర్ హోపింగ్ ఈ బ్రిడ్జ్ తీసుకుంటే మాకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 kilometers సేవ్ అవుతుంది నడిచేది. లేకపోతే మేము ఒకసారి చూపిస్తాం, ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దారి ఉంది అక్కడ, బ్రిడ్జ్ నెంబర్ 27 and 28. 27 రావడానికి అటు నుంచి ఇక్కడ, అండ్ 28 వెళ్ళడానికి, అండ్ ఈ బ్రిడ్జ్ 26. సో మధ్యలో 27 అది వచ్చే బ్రిడ్జ్, మేము దాంట్లో ఎక్కలేము, అది ఇంకా చాలా నడిచి మేము 28 బ్రిడ్జ్ ఎక్కాలి. సో ఈ బ్రిడ్జ్ కనుక మనకు ఓపెన్ అయిందంటే చాలా లక్కీ, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అదే కోరుకుంటున్నాము ఇప్పుడు, ఏదో రకంగా అది ఓపెన్ సో ఇవాళ ఖచ్చితంగా త్రివేణి సంగం స్నానం అయితే చేస్తాం, ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా. త్రివేణి సంగం స్నానానికి మా అన్న కూడా వచ్చేసాడు. ఇది గేట్ ఇక్కడ క్లోజ్ చేశారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు అందరూ. మాకు ఒక అద్భుతం జరిగింది, మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మేము పోలీస్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి అక్కడే పాంటూన్ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తే మాకు ఏదో గవర్నమెంట్ వెహికల్ వెళ్తుంటే అలా చేశారు. యాక్చువల్లీ మహేష్ వాళ్ళ అన్నయ్య అబ్రాడ్ నుంచి వచ్చారు, సో ఆయన వల్లే జరిగింది ఇది, లేకపోతే ఏది కాదు. సో అబ్రాడ్ నుంచి ఎవరైనా వచ్చారంటే మేబీ కొంచెం వాళ్ళు, బికాజ్ టైం రెస్ట్రెంట్ ఉంది కాబట్టి దే హెల్ప్ యూ లైక్ దాట్. సో అలా మాకు కలిసి వచ్చింది అంతే. థ్యాంక్స్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద మిలిటరీ హూ హెల్ప్డ్ us to cross over the pontoon bridge. లేకపోతే అన్ని బ్రిడ్జెస్ క్లోజ్ చేసి పెట్టేశారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ క్రైయింగ్, ఎందుకంటే ఇటు ఎలా దాటుతామని ఆ టెన్షన్ ఉండేది మాకు. సో థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ. ఫైనల్లీ బోట్ ఎక్కేసాము అండ్ త్రివేణి సంగమంకి వెళ్తున్నాము స్నానానికి. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది, బోత్ ట్రాఫిక్, అలా ఉంది పరిస్థితి ఏంటో. సంగం పాయింట్ వరకు బోట్లో తీసుకువెళ్ళటానికి మనిషికి 1000 రూపాయలు అడిగాడు, కానీ బేరం ఆడితే 600కి వచ్చారు. సో త్రివేణి సంగమం రీచ్ అయిపోయాము. ఫుల్ సంగమం వరకు అయితే కాదు, కొద్దిగా దూరం ఉన్నాము సంగమం నుంచి, బట్ ఓకే, లేదు, సంథింగ్ బెటర్ దెన్ నథింగ్. సో
ఓం నమ శివాయ ఫ్రమ్ వామ్మో, శాండ్రా ఫోన్ సంగమంలో పడిపోయింది. దీనివల్ల శాండ్రా ఫోన్ కూడా సంగమంలో స్నానం చేసింది. వెరీ ఫనీ. ఓం నమ శివాయ త్రివేణి సంగమం. హర్ హర్ మహాదేవ్. సంగమం స్నానం సంపూర్ణం ఇవాళకి. చాలా చాలా హ్యాపీగా ఉంది. హలో, సంగమం స్నానం అయిపోయింది. సంపూర్ణం, సంగమం స్నానం సంపూర్ణం. ఓకే, చాలా చాలా మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే చాలా భయపడ్డాము అది అవుతుందో లేదో. మిరాకిల్ గానే జరిగింది. చాలా మిరాకిల్ గా జరిగింది. నాకు నిజంగా చాలా నమ్మకం ఉంది. సో అలా అలా ఎప్పుడు జరుగుతుంటుంది. ఐఎమ్ సో హ్యాపీ నిజంగా. ఓకే, మాట్లాడు. మరి నువ్వు మాట్లాడవా? ఫ్యాన్స్ ఆనందంలో మాటలు రావట్లేదు కదా, నాకు కూడా రావట్లేదు. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడ వెళ్తున్నాము? మెయిన్ మహాకుంభ్ ప్లేస్ ఉంటుంది, అంటే సాధువులు అకారాస్ అందరూ ఉండే ప్లేస్కి వెళ్తానికి ట్రై చేస్తున్నాం. అక్కడ తెలీదు, వెతుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం. చేంజ్ తీసుకో. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. దేవుడా, ఈ జనాలేంటి స్వామి, చిన్నపిల్లలే కాదు మాలాంటి పెద్ద పిల్లలు తప్పిపోయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. విపరీతంగా పొల్యూషన్. మేము ఎస్కాట్ కోసం వెతుకుతున్నాము. ఎక్కడ ఉందో ఏంటో తెలీదు, చూడాలి. సెక్టర్ 19లో ఉందంట. సో మేము సెక్టర్ 21 నుంచి 19కి వెళ్తున్నాము. ఇంకా 21లోనే ఉన్నాము. ఎంతసేపు పడుతుందో వెళ్ళడానికి. దత్తాత్రేయ స్వామివారికి సంబంధించిన సాధువులు కనిపించారు. వెంటనే వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాం. మాకు సాక్షాత్తు ఆ స్వామివారి ఆశీస్సులు కలిగిందని ఆనందంగా ఫీల్ అయ్యాను.
ఫైనల్లీ రీచ్ డిస్కౌంట్ ఆఫ్టర్ సో లాంగ్ వాక్. 1 hour 1 hour పైన పట్టింది. 1.5 hour పట్టింది. Yes. మాకు సెక్టర్ 21 టు సెక్టర్ 19 రావడానికి 1.5 hour పట్టింది. Yes. జై జగన్నాథ్. మహాకుంభకు వచ్చిన భక్తుల కోసం ఇస్కాన్ వారు రోజుకి 1,00,000 మందికి పైగా వరకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు స్వామివారి ప్రసాదం మేము కూడా స్వీకరించాం. చాలా సంతోషంగా ఉందండి. 2 రోజుల నుంచి నడిస్తే ఈ రోజుకి సంగమం స్నానం చేయగలిగాము. రేపు మౌని అమావాస్య, ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. మా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈరోజు మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ డూ లైక్ అండ్ అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సమ ప్రయాణం యూట్యూబ్ ఛానల్.